ఓకే. సో ఇప్పుడు మనం లూమా మ్యాట్ చూద్దాం. సో కొన్ని ఫుటేజెస్ ఇంపోర్ట్ చేస్తాను. సో కొన్ని స్మోక్ టైటిల్స్ ఇంపోర్ట్ చేశాను. సో ఇప్పుడు మనకేంటిదంటే ఏదన్నా టెక్స్ట్ గానీ, ఇమేజెస్ కానీ స్మోక్‌ని బేస్ చేసుకొని రివీల్ అవ్వాలి అంటే మనం లూమా మ్యాట్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఇమేజ్‌ని డ్రాగ్ చేస్తాను. సో ఒక కంపోజిషన్ తీసుకో. సో కంపోజిషన్, న్యూ కంపోజిషన్ ఫుల్ హెచ్‌డి తీసుకుంటాను. సో ఈ ఇమేజ్‌ని డ్రాగ్ చేసుకుంటాను. ఓకే. అండ్ ఇది నాకు కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలి అంటే కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ఇమేజ్ అనేది నాకు ఓన్లీ టెక్స్ట్‌లో కనబడాలి అంటే ఫస్ట్ ఆల్ఫా మ్యాట్ యూజ్ చేసుకుంటాం. సో ప్రీవియస్‌గా మనం ఆల్ఫా మ్యాట్ చూసాం గదా! సో ఇప్పుడు లూమా మ్యాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టెక్స్ట్‌లో నాకు ఈ ఇమేజ్ అనేది కరెక్ట్‌గా సెట్ అయిపోవాలి. సో అలా కావాలి అంటే నేను ఫస్ట్ ఒక టెక్స్ట్ తీసుకుంటాను. సో ఇప్పుడు నాకు ఈ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అనేది నాకు ఓన్లీ ఆ టెక్స్ట్‌లో మాత్రమే కనబడాలి అనుకో. సో అప్పుడు నేనేం చేశాను, ఇమేజ్‌లో ట్రాక్ మ్యాట్‌లో నేనిక్కడ అవెంజర్స్ అని పెట్టుకుంటాను ఇక్కడ. అంటే ఏమవుతుంది ఇప్పుడు నాకు ఆ ఇమేజ్ అనేది ఓన్లీ టెక్స్ట్‌లో మాత్రమే రివీల్ అవుతుందన్నమాట ఇట్లా. సేమ్ లైక్ ఆల్ఫా మ్యాట్ ప్రీవియస్ క్లాసెస్ చూసినట్టు ఇది ఆల్ఫా మ్యాటే అన్నమాట. ఇప్పుడు మనం యూజ్ చేసింది ఇగో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు ఇది ఆల్ఫా మ్యాట్, ఇది ఇన్వర్టెడ్. ఓకే. సో ఇప్పుడు మనం ఇమేజ్ అనేది నాకు ఎగ్జాక్ట్‌గా టెక్స్ట్‌లో ఫిట్ అయిపోవాలి అంటే ఆ ఇమేజ్‌లో ఉన్న ట్రాక్ మ్యాట్ నేను టెక్స్ట్ లేయర్‌ని సెలెక్ట్ చేసుకుంటాను ఇలా. సో ఇప్పుడేంటిదంటే నాకు ఈ 2 లేయర్స్‌ని నేను లైక్ సింగిల్ లేయర్ కిందకి కన్వర్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని ప్రికాంప్ చేసుకోవచ్చు. సో 2 లేయర్స్‌ని నేను సింగిల్ లేయర్ కిందకి కన్వర్ట్ చేయాలి అంటే ప్రికాంప్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని ప్రికాంపోజ్. సో దీనికి ఒక నేమ్ ఇచ్చేసేసాం లైక్ టెక్స్ట్ అని పెట్టేసి ఇచ్చేసేయాలి. సో ఇచ్చేసినాక అండ్ బ్యాక్‌గ్రౌండ్ నేను జస్ట్ బ్లాక్ పెట్టేసుకుంటాను. సో కంపోజిషన్ సెట్టింగ్స్ సో జస్ట్ లైక్ బ్లాక్ పెట్టేసుకుంటాను ఇలా. సో ఇప్పుడు మనకి నీట్‌గా ఇమేజ్ అనేది టెక్స్ట్‌లో ఉంది. సో నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని స్మోక్ వీడియోస్ ఉంది. సో లెట్స్ సే నేను ఈ స్మోక్ వీడియోని టాప్‌లో పైన పెట్టేసుకుంటాను ఇలా. సో ఇదొచ్చేసి మనకి స్మోక్ వీడియో. కాకపోతే నాకు ఇది వీడియో కాబట్టి వెనుకున్న టెక్స్ట్ అనేది హైడ్ అయిపోయింది నాకు. సో నాకు ఇది వీడియో కాబట్టి వెనుకున్న టెక్స్ట్ అనేది హైడ్ అయిపోయింది. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను మూవ్ చేశాననుకో చూడు. సో మిగతా ఏరియా అంతా బ్లాక్ కలర్ ఉంది. కాకపోతే నాకు ఓన్లీ స్మోక్ మాత్రమే కనబడాలి అనుకో, మనం లైక్ ఒక బ్లెండ్ మోడ్ ఉంటుందన్నమాట. సో బ్లాక్‌ని మనకి బ్లెండ్ చేసేసి లైక్ హైడ్ చేస్తదన్నమాట బ్లాక్‌ని. సో మనకి ప్రతి లేయర్‌కి ఇక్కడ మనకి మోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆ మోడ్‌లో నేనిక్కడ స్క్రీన్ అని పెట్టుకుంటాను. ఇక్కడ స్క్రీన్ పెడితే ఏమవుతుందంటే చూడు ఇప్పుడు నాకు ఏదైతే వీడియో ఉందో దాంట్లో ఉన్న బ్లాక్ అనేది ఆ బ్లెండ్ మోడ్‌లో కనబడదన్నమాట. ఓన్లీ వైట్ ఏరియాస్ మాత్రమే కనబడుతుంది మనకి ఇలా. సో డిఫాల్ట్‌గా మనకి నార్మల్ ఉంటుంది. నార్మల్ ఉంటే ఇలా వచ్చేస్తుంది. సో వెనుకున్న నాకు ఆ టెక్స్ట్ కనబడాలి అంటే జస్ట్ నేను మోడ్‌లో ఇక్కడ జస్ట్ స్క్రీన్ పెట్టేసుకుంటాను ఇది. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే నాకు స్మోక్ నాకు ఎగ్జాక్ట్ ఆ టెక్స్ట్ మీద రావట్లేదు. సో నేను ఆ స్మోక్ టెక్స్ట్ మీదకి రావాలి అని జస్ట్ నేను స్కేల్ చేసుకుంటాను ఇలా. జస్ట్ మనం ఆ స్మోక్ లేయర్‌ని ఇలా స్కేల్ చేస్తే సరిపోతుంది ఇలా. సో ఒకసారి ప్లే చేస్తే మనకి జస్ట్ ఇలా రావాలి. ఓకే. అండ్ అది కొంచెం ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటే సో ఇప్పుడు ఇలా రివీల్ అవుతది. సో నేనేం లేదు ఆ స్మోక్ వీడియోని జస్ట్ ఆ టెక్స్ట్ మొత్తం కవర్ అయ్యేలాగా స్కేల్ చేసి పెట్టుకున్నాను అంతే ఇంకా. సో ఇప్పుడు ఏంటిదంటే మనం ఆ స్మోక్ అనేది ఓన్లీ టెక్స్ట్ లేయర్ లో మాత్రమే రివీల్ అవ్వాలి అంటే సారీ ఆ టెక్స్ట్ అనేది నాకు ఆ స్మోక్ ని బేస్ చేసుకొని రివీల్ అవ్వాలి అనుకో. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏదైతే మనకి టెక్స్ట్ ఉందో ఆ ప్రికాంప్ ఉందో దాంట్లో నేను ట్రాక్ మ్యాట్ స్టిల్ స్మోక్ పెట్టుకుంటాను. కానీ ఇక్కడ నేను చూడు ఇప్పుడు దీని మీద నేను మళ్ళీ క్లిక్ చేశాను అనుకో లూమా మ్యాట్ కిందకి కన్వర్ట్ అవుతుంది. సో ఒకసారి క్లిక్ చేస్తే ఆల్ఫా మ్యాట్ వస్తుంది. సో ఆల్ఫా మ్యాట్ మనం ప్రీవియస్ గా చూసింది. మళ్ళీ దీని మీద క్లిక్ చేశాను అనుకో లూమా మ్యాట్ వస్తుంది. లూమా మ్యాట్ పెడితే ఏమవుతుందంటే ఎక్కడైతే వైట్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే టెక్స్ట్ అనేది కనబడుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి స్మోక్ అనేది దాంట్లో వైట్ ఉంది కాబట్టి ఆ వైట్ ఏరియా స్మోక్ ఎక్కడికైతే వెళ్తుందో ఓన్లీ ఆ స్మోక్ ఏరియాలో మాత్రమే టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది అనమాట. మనకి స్టార్టింగ్ లో కనబడదు. ఎందుకు? ఒరిజినల్ గా వీడియో కూడా స్టార్టింగ్ లో మనకి స్మోక్ ఏం లేదు. మనం ఎనేబుల్ చేస్తేనే వస్తుంది ఇలా. అంటే మనం ప్లే చేస్తేనే వస్తుంది స్మోక్. సో ఇప్పుడు నేను లూమా మ్యాట్ పెడితే ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ లేయర్ కి
ఎక్కడెక్కడైతే ఆ వైట్ కలర్ ఓవర్లాప్ అవుతుందో, అంటే ఆ స్మోక్ ఎక్కడైతే ఓవర్లాప్ అవుతుందో ఓన్లీ ఆ ఏరియా వరకు మాత్రమే నాకు టెక్స్ట్ అనేది కనబడుతుంది అనమాట. సో ఇలా ప్లే అవుతుంది, మళ్ళీ స్మోక్ మనకి ఆగిపోగానే టెక్స్ట్ కూడా హైడ్ అయిపోతుంది ఇలా. సో ఇప్పుడు నాకు కొంచెం బ్రైట్నెస్ పెంచుకోవాలి అనుకుంటే నేను ఈ స్మోక్ టైటిల్ కి బ్రైట్నెస్ పెంచొచ్చు. సో ఎఫెక్ట్స్ అండ్ ప్రిసెట్స్ లో నేను లైక్ కర్వ్స్ యూస్ చేసుకోవచ్చు. కర్వ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకో స్మోక్ మీదకి, సో కొంచెం బ్రైట్నెస్ కావాలి అనుకుంటే బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా జస్ట్ ఇలా వస్తుంది. అండ్ ఇలా ఇప్పుడు స్మోక్ తో రివీల్ అయింది. బట్ నాకు ఏంటంటే ఇంకొక స్మోక్ యూస్ చేసుకొని జస్ట్ బయట మనం డిజైన్ కోసం, అంటే జస్ట్ ఓన్లీ ఏదో ప్లెయిన్ గా కాకుండా బయట కూడా ఏదైనా స్మోక్ ఉన్నట్టు చేయాలి అనుకుంటే ఇంకొక స్మోక్ వీడియో కూడా ఉంది. బట్ దానికి నేను ఏం యూజ్ చేయను, లూమామేట్ ఆల్ఫామేట్ ఏం యూజ్ చేయను, జస్ట్ నార్మల్ గా పైన పెట్టేస్తాను అంతే. సో ఈ స్మోక్ లేయర్ 2ని తీసుకొచ్చి నేను పైన పెట్టుకుంటాను. సో స్టిల్ ఇప్పుడు మళ్ళీ నాకు వెనుకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఏం చేయాలి, ఇక్కడ బ్లెండ్ మోడ్ అనేది స్క్రీన్ పెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇది కూడా వీడియోను అబ్జర్వ్ చేస్తే చూడు ఇలా, ఇది కూడా వీడియోనే కాబట్టి నాకు ఆ బ్లాక్ బ్లెండ్ అయిపోవాలి అంటే, సో నేను ఇక్కడ మోడ్ లో మళ్ళీ స్క్రీన్ పెట్టేసుకుంటాను. ఇలా స్క్రీన్ పెట్టేసుకుంటే వచ్చేస్తుంది ఇలా. సో జస్ట్ ఇది నార్మల్ బేసిక్ స్మోక్, అంటే నేను ఏం లూమామేట్ ఆల్ఫామేట్ ఏం యూజ్ చేయట్లేదు. బట్ వెన్ ఈ టెక్స్ట్ మాత్రం బేస్డ్ ఆన్ ఈ స్మోక్ లేయర్ ని బేస్ చేసుకొని రివీల్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ ఫర్ జస్ట్ అపియరెన్స్ కోసం మాత్రమే మనం యూజ్ చేసేది. సో నేను ఎలా చేస్తానంటే అది ఆ స్మోక్ లోకి వెళ్ళి వచ్చినట్టు రివీల్ చేస్తాను అనమాట. అంటే యానిమేషన్ ఇన్ ద సెన్స్, అయ్యో చూడు ఇప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే అయ్యో ఇక్కడ ఈ స్మోక్ లోకి వెళ్ళి వచ్చినట్టు వస్తుంది. బట్ ఇంకా కొంచెం బెటర్ లుక్ రావాలి అంటే నేను దీన్ని కొంచెం స్కేల్ చేసుకుంటాను, ఏది పైన ఉన్న దాన్ని స్కేల్ చేసుకొని జస్ట్ ఇలా పెట్టుకుంటాను అంతే. ఇలా పెట్టుకుంటాను. సో మనకి ఏమవుతుందంటే, కాకపోతే నాకు కొంచెం డిలే కావాలి. అంటే డిలే ఇన్ ద సెన్స్, నాకు ఇప్పుడు చూడు టెక్స్ట్ ముందే రివీల్ అయిపోతుంది. నాకు ఎట్లా కావాలి అంటే పైనున్న స్మోక్ ని బేస్ చేసుకొని టెక్స్ట్ వచ్చినట్టు మనం అట్లా మ్యాచ్ చేయాలన్నమాట యానిమేషన్ అనేది. సో ఇక్కడ టెక్స్ట్ కొంచెం ఇక్కడ స్మోక్ అనేది కొంచెం లేట్గా వస్తుంది మనకి. సో టెక్స్ట్ ముందే రివీల్ అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 2 layers ని కొంచెం డిలే పెట్టుకుంటాను. ఇలా డిలే పెట్టుకుంటే ఏమవుతుంది, మనకి ఆ స్మోక్ దాని వెనుక ఈ టెక్స్ట్ వచ్చినట్టు మ్యాచ్ చేస్తున్నాను అంతే ఇలా. సో ఇప్పుడు ఏంటిదంటే నీట్ గా ఇంకొంచెం నాకు పార్టికల్స్ కూడా ఏమన్నా కావాలి అనుకో, ఇప్పుడు మనకి స్మోక్ లోకి వెళ్ళి చిన్న చిన్న స్పార్క్స్ టైప్ లో కూడా రావాలి అంటే మనకి స్పార్క్స్ టైప్ వీడియో కూడా ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకో, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చూడు ఇక్కడ నాకు ఇలా స్పార్క్స్ వస్తుంది, ఈ స్పార్క్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పార్క్స్ కూడా ఇది కూడా వీడియోనే, సో కవర్ అయిపోతుంది. సో నేను మళ్ళీ ఈ స్పార్క్స్ కి కూడా నేను బ్లెండ్ మోడ్ స్క్రీన్ పెట్టేసుకుంటాను. సో ఇలా నాకు ఆ వెనక స్పార్క్స్ వస్తుంది. బట్ నాకు కొంచెం నీట్ గా బ్రైట్నెస్ కావాలి, ప్లస్ అది కొంచెం ఏదన్నా ఆరెంజిష్ కలర్ కిందకి చేంజ్ చేసుకోవాలి అనుకో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బ్రైట్నెస్ పెంచుతాను పార్టికల్స్ది. సో ఈ పార్టికల్స్ బ్రైట్నెస్ పెంచాలి అంటే మళ్ళీ నేను సేమ్ కర్వ్స్ ఇస్తాను. సో కర్వ్స్ ఇచ్చేసి కొంచెం లైక్ బ్రైట్నెస్ పెంచుకుంటాను. సో పెంచుకున్నాక ఇప్పుడు ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు దాంతో పాటు నాకు ఏంటిదంటే కలర్ కూడా చేంజ్ అవ్వాలి. ఓకే, సో ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను పార్టికల్స్ మనకి ఏ కలర్ లో ఉంది, వైట్ కలర్ లో ఉంది. సో వైట్ ప్లేస్ లో నేను వేరే కలర్స్ ని కూడా రిప్లేస్ చేయొచ్చు అనమాట. సో అది ఏం ఎఫెక్ట్ అంటే, ఎఫెక్ట్స్ అండ్ ప్రిసెట్స్ లో మనం టింట్ అనే ఒక ఎఫెక్ట్ తీసుకోవాలి. టింట్, ఈ టింట్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోకి అప్లై చేస్తాను. సో ఈ టింట్ అనేది దీనికి అప్లై చేస్తాను అనుకో, అప్లై చేస్తే నాకు దీనికి ఒక ఎఫెక్ట్ వచ్చింది టింట్ అని. సో ఏంటిదంటే వైట్ ప్లేస్ లో నేను ఏదన్నా వేరే కలర్ పెట్టాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సో వైట్ ప్లేస్ లో నేను ఏదన్నా లైక్ ఆరెంజ్ ఏదన్నా పెట్టాను అనుకో, సో ఇక్కడ నాకు ఆరెంజ్ కలర్ కిందకి చేంజ్ అయిపోతుంది అనమాట ఇలా. ఎందుకంటే మనకి వైట్ ఏరియాని కాస్త ఆరెంజ్ కిందకి చేంజ్ అయిపోయింది అనమాట. జస్ట్ సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ లాజిక్ అది జస్ట్. ఓకే, సో ఇది కూడా నోట్ చేసుకో. టింట్, టింట్ అనేది మనకి వైట్ కలర్స్ ని వేరే కలర్ కిందకి చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇలా. అండ్ ఈవెన్ మనం లైక్ స్మోక్ కి కావాలంటే స్మోక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు స్మోక్ నాకు వైట్ కలర్ ఉంది, లేదు నాకు కొంచెం వేరే కలర్ కావాలి అంటే ఈవెన్ ఇన్ ఆ టింట్ స్మోక్ కి కూడా అప్లై చేయొచ్చు. సో స్మోక్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు చూడు నేను స్మోక్ కలర్స్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. స్మోక్ అనేది మనకి కావాల్సిన తగ్గట్టుగా చేసుకోవచ్చు ఇలా, బ్లూ కలర్ తో వచ్చినట్టు ఇలా.
కాకపోతే ఎట్ ప్రజెంట్ వైట్ కొంచెం సెట్ అవుతుంది, సో నేను జస్ట్ కంట్రోల్ సెట్ చేస్తాను. సో ఓన్లీ నేను ఆ టింట్ అనేది ఈ పార్టికల్స్ కి మాత్రమే అప్లై చేసిన ఇది. అండ్ బ్రైట్నెస్ కొంచెం ఇంకా పెంచుకుంటా అంటే పెంచుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు నాకు ఆ పార్టికల్స్ కి నీట్ గా ఏదైనా కొంచెం గ్లో ఎఫెక్ట్ కూడా కావాలి అనుకో, కొంచెం గ్లో అయినట్టు కూడా ఉంటుంది కదా స్పార్క్స్, నాకు ఆ గ్లో ఎఫెక్ట్ కూడా కావాలి అనుకుంటే ఈ పార్టికల్స్ కి నేను ఇంకో ఎఫెక్ట్ కూడా ఇస్తాను. గ్లో అని ఒకటి ఉంటుంది, గ్లో. ఓకే, సో స్టైలైజ్ లో గ్లో అని ఉంటుంది. సో ఆ గ్లోని తీసుకెళ్ళి కూడా నేను డైరెక్ట్ గా పార్టికల్స్ మీద అప్లై చేశాను అనుకో, చూడి కొంచెం గ్లో వచ్చింది నాకు. నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ఆఫ్ చేశాను అనుకో కొంచెం లైట్గా ఉంది, ఆన్ చేస్తే గ్లో వచ్చింది. మనం గ్లో రేడియస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా. సో ఎంత గ్లో కావాలి, ఇంటెన్సిటీ ఎంత గ్లో ఇంటెన్సిటీ కావాలి ఏంటని మనం ఇలా పెంచుకోవచ్చు అనమాట ఇలా ఇలా. సో ఈ గ్లో ఎఫెక్ట్ ఇలా యూజ్ చేసి కొంచెం ఇప్పుడు గ్లో యూజ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను X0 ప్రెస్ చేస్తే లోడ్ ప్లే అవుతుంది ఇలా. సో తర్వాత పార్టికల్స్ కూడా. అండ్ నాకు కొంచెం ఇంకెక్కువ పార్టికల్స్ కావాలి అనుకో, అంటే కొంచెం తక్కువ ఉంది ఇంకెక్కువ కావాలి అంటే నేను దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. Ctrl+D. డూప్లికేట్ చేసినాక ఏం చేస్తానంటే కొంచెం దీని యొక్క పొజిషన్స్ చేంజ్ చేస్తాను. అంటే లైక్ స్కేల్ కానీ ఏదైనా కొంచెం చేంజ్ చేసుకుంటాను, ఎందుకంటే రెండు సేమ్ పొజిషన్ లో ఉంటే మనకి ఎక్కువ పార్టికల్స్ వచ్చినట్టు ఉండదు. సో మనకి ఎన్ని కావాలో అన్నిటిని లైక్ డూప్లికేట్ చేసుకొని దాని యొక్క పొజిషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని లైక్ ఇప్పుడు నాకు వేరే సైడ్ నుంచి రావాలి అంటే నేను దీన్ని ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తుంది కదా, ఈ వీడియోని నేను ఫ్లిప్ చేయాలి అంటే ఏం చేస్తాను, రైట్ క్లిక్ ట్రాన్స్ఫార్మ్ ఫ్లిప్ హారిజంటల్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, వీడియో అన్ని ఇటు నుంచి ప్లే అవుతుంది అనమాట ఇలా. సో అప్పుడు నాకు టూ సైడ్స్ నుంచి వస్తుంది ఇలా 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 వస్తుంది. కాకపోతే చూడు నువ్వు అబ్జర్వ్ చేస్తే సడన్ గా వెళ్ళిపోతుంది పార్టికల్స్. అలా వెళ్ళొద్దు అనుకుంటే వీటన్నిటికీ నువ్వు ఒపాసిటీ ఇవ్వచ్చు. లైక్ ఈ 3 పార్టికల్స్ కి ఒపాసిటీ ఆన్ చేసుకున్నాను అనుకో, టీ అంటే లాస్ట్ వరకు 100% ఉండాలి. ఆన్ చేసుకుంటాను, మళ్ళీ మెల్లగా లాస్ట్ మూమెంట్ వరకు నేను ఏం చేస్తానంటే అన్నిటిని 0 పెట్టేస్తాను. అంటే స్లోగా ఫేడ్ అవుట్ అయిపోతుంది, ఏదో సడన్ గా డిసపియర్ అవ్వకుండా కొంచెం స్లోగా ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట ఇలా. మళ్ళీ ఇలా ఇచ్చేస్తే వచ్చేస్తుంది. సో ఇలా మనకి ఇంకో వీడియోస్ చాలా దొరుకుతాయి మనకి యూట్యూబ్ లో. నువ్వు అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఇప్పుడు సో ఇట్లా మనకి ఇంక్ స్ప్లాష్ వీడియోస్ కూడా యూట్యూబ్ లో దొరుకుతాయి. సో ఇవి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి అనమాట. స్మోక్ అనే కాకుండా స్మోక్ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే రివర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బ్లాక్ షేప్ లో ఉంది, వైట్ అంతా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటిది, మనకి స్మోక్ వైట్ లో ఉంది, మిగతా అంతా బ్లాక్ ఉంది. సో ఇన్వర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోని డౌన్లోడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసి ఇంపోర్ట్ చేస్తాను. సో సపోజ్ ఇప్పుడు మనకి ఇంక్ స్ప్లాష్ ఉంది చూడు, ఇప్పుడు దీంట్లో నాకు ఇమేజెస్ కానీ ఏమన్నా రివీల్ చేయాలి అనుకో. ఓకే, సో దీన్ని కొంచెం లైక్ స్కేల్ చేసుకుంటాను ఇలా. సో దీని ప్లేస్ లో నాకు ఏదన్నా మంచి ఇమేజెస్ ఏమన్నా రివీల్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేస్తాను. సో ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేశాను. సో ఇప్పుడు లెట్స్ నాకు ఇప్పుడు ఈ ఇమేజ్ కావాలి అంటే సో ఈ ఇమేజ్ ని కింద పెట్టుకుంటాను. ఓకే, సో సేమ్ ఇప్పుడు నాకు ఆ ఇమేజ్ అనేది ఎలా ఆ ఏదైతే బ్లాక్ ఏరియా ఉందో దాంట్లో రివీల్ అవ్వాలి. సో సేమ్ మళ్ళీ నేను ఇక్కడ ఇమేజ్ కి ట్రాక్ మ్యాట్ లో ఇది వీడియో ప్లే బ్లాక్ పెడతాను. ఇది ఏదైతే మనం డౌన్లోడ్ చేసినామో సో అది పెడతాను. పెట్టినాక అండ్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఫిట్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓకే సారీ, ఇక్కడ నేను ఇక్కడ ఆల్ఫామేట్ పెట్టాలి. ఇప్పుడు ఆల్ఫామేట్ ఉంది డిఫాల్ట్ గా, ఇక్కడ నేను లుమా మ్యాట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసే చూడు, బ్లాక్ ఏరియాలో యాక్చువల్ గా మనకి ఇమేజ్ అనేది రివీల్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఉంది, మనకి ప్రీవియస్ గా ఏంటిది వైట్ ఏరియాలో ఇమేజ్ రివీల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో నువ్వు అబ్జర్వ్ చేస్తే వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది, బ్లాక్ లైక్ ఒక ఇంక్ లెక్క ఉంది కదా. సో ఇక్కడ మనం ఇన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. దీని పక్కకే ఇక్కడ రైట్ సైడ్ లో ఇన్వర్ట్ అని ఉంటుంది. ఇన్వర్ట్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇమేజ్ బ్లాక్ ఏరియాలో కనబడుతుంది, వైట్ ఏరియాలో హైడ్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇక్కడ మనకి పక్కకి ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంక్ స్ప్లాషెస్ తోని ఇలా రివీల్ చేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ అయిపోయింది అనుకో, ఇది అయిపోయినాక నాకు వేరే ఇమేజ్ కావాలి అనుకుంటే సో ఇంకెక్కడి వరకు అయితే ప్లే అవుతుందో ఇగో
ఇక్కడ వరకు ప్లే అవుతుంది. సో లెట్స్ సే ఇక్కడ వరకు ప్లే అవుతుంది. ఇక్కడ అయిపోయింది. సో నేను ఏం చేస్తాను, ఈ ఇమేజ్ ని తీసేస్తాను, లైక్ ట్రిమ్ చేసేస్తాను. సో ఆల్ట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్. ఇప్పుడు నాకు ఇంకో ఇమేజ్ కావాలి అంటే ఇంకో ఇమేజ్ పెట్టుకుంటాను, ఇంకో ఇమేజ్. అండ్ ఇప్పుడు ఇది కూడా నాకు లెట్స్ సే సేమ్ ఇక్కడ వీడియో ప్లేబ్యాక్ పెడతాను, పెట్టేసి ఇక్కడ ఆల్ఫామేట్ కాకుండా లూమా మ్యాట్ ఇన్వర్ట్ పెడతాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇది వచ్చేస్తుంది, దాని తర్వాత ఇది కూడా వచ్చేస్తుంది, లైన్ బై లైన్ అనమాట ఇక్కడ కింద ఇమేజెస్ అనేది. సో ఇప్పుడు ఇది ఎంతవరకు ప్లే కావాలనుకుంటాం అంతవరకు పెట్టేసుకొని మళ్ళీ ఇగో చూడు ఇక్కడ అయిపోయింది. అయిపోయినాక ఇక్కడ ట్రిమ్ చేసుకొని ఇంకొక ఇమేజ్ పెడతాం.